వరంగల్ నగరంలోని వైష్ణవాలయాలకు వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. గోవిందనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం వైష్ణవ ఆలయాల దగ్గర భక్తులు బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. వెంకటేశ్వర స్వామి గుడి నుండి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. అన్ని దేవాలయాలు అయితే మారుమోగుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే బట్టల బజార్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అయితే భక్తులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఏదైతే వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి, అదేవిధంగా ఈ సంవత్సరంలో తొలిగా వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి కూడా పిలుస్తారు. ఈరోజు విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు, ప్రీతికరమైన రోజు కావడంతోనే స్వామివారిని ఈరోజు ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకైతే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఇక్కడ భక్తులు ఉదయం 3 గంటల నుంచే స్వామివారికి ఏదైతే సుప్రభాత సేవతో ఇక్కడ ఉన్నటువంటి స్వామికి ఆరాధించి ఆ స్వామివారిని భక్తుల దర్శన భాగ్యం అయితే కల్పిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఉదయం 3 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. స్వామివారిని దర్శన భాగ్యం కలిగించుకున్నారు. తొలి ఏకాదశి, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత వైభవపేతంగా జరుగుతుందో అంతే వైభవపేతంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఉదయం నుంచి వెంకటేశ్వరాయ సుప్రభాత సేవతో ప్రారంభమైనటువంటి ఈ ఆర్జిత సేవలు ఈరోజు ఎంతవరకు ముగియనున్నాయి, ఎట్లా జరుగుతుంది అసలు? జయ శ్రీమన్నారాయణ. శ్రీయకాంతాయ కళ్యాణ నిధే నిధేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ బాలనగర వెంకటేశ్వర స్వామి దేవాలయం, రామన్నపేట, వరంగల్. వరంగల్ లోపల అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, బాలనగర వెంకటేశ్వర స్వామి. బాలనగర వెంకటేశ్వర స్వామి అన్నలో కారణం ఏంటంటే, ఎక్కడైనా గృహమూర్తులలో 6 ఫీట్ల ఎత్తు, 5 ఫీట్ల ఎత్తుతో స్వామివారు దర్శనిస్తారు. కానీ ఇక్కడ ఒక్క దగ్గరనే బాలుని రూపంలో ఉన్నాడు. ఈ బాలుని రూపంలో ఉండడమే కాకుండా స్వామివారు గృహమూర్తులతో కలిసి ఉన్నాడు, దశావతారాలతో కలిసి వేయించేసి ఉన్నాడు. ఈ రకంగా స్వామివారి దర్శించుకునేటువంటి వాళ్లకు ఈరోజు విశేషమైనటువంటి ఆదరణ, పుణ్యకాలం లాభిస్తుందని చెప్పని ఒక ప్రతి. అందుకని ఉదయం 4 గంటల నుంచి సుప్రభాత సేవ, తదుపరి స్వామివారి ద్వాదశం 5 గంటలకు. 5 గంటలకి ఎందుకు చేయాలి స్వామి అని చెప్పినటువంటి ఒక క్వశ్చన్కు ఉదయం సూర్యోదయానికి ముందు వచ్చేటువంటి వ్యక్తులలో కూడా దేవతలందరూ వేయించేస్తారట. అలా స్వామివారిని వేయించేసుకొని దర్శనం చేసుకోవడానికి వైకుంఠం లోపల నుంచి స్వామివారి ఎక్కడ సన్నిధులు ఉంటాయో ఆ సన్నిధులలో వేయించేసి మనం దర్శనం చేసుకుందాము అని అనుకుంటారట. ఆ అనుకున్న లోపల మనం ఆ దర్శనం ఇప్పించే సమయంలో కూడా దేవతలందరూ అక్కడ వేయించేసి ఉంటారు. కాబట్టి ఆ దర్శనం మనకు తప్పించడం వల్ల అందరూ దేవతలను దర్శించుకునేటువంటి భాగ్యం మనకు కలిగిస్తుందని చెప్పని ఒక ప్రతి. దానిలో భాగంగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉదయం 5 గంటలకే ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే విశేషమైనటువంటి ఒక జనం రావడం జరిగింది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంలో కూడా స్వామివారికి బంగారు కిరీటము, బంగారు తిరువణికాపు, శంకుచక్రాలు ఇవన్నీ వేయించేయడం జరిగింది. విశేషంగా పొద్దున్నుంచి భక్తుల వృద్ధి బాగానే ఉంది. తర్వాత ఉచిత ప్రసాదం కూడా వినియోగం చేస్తున్నారు. భక్తులు దర్శనం చేసుకొని వారి కోరికలు నెరవేర్చే విధంగా చేసుకొని వాళ్ళు వస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. ప్రధానంగా ఈరోజు భక్తుల రద్దీ ఉదయం నుంచి ఎలా ఉంది, ఇప్పుడు సాయంత్రం వరకు ఎంతవరకు కొనసాగుతుంది, నైట్ ఏ విధంగా ఉండబోతుంది? ఉదయం నుండి మనం రాత్రి 10 గంటల దాకా దేవాలయం తీసి ఉంటుంది. విశేషం ఏమిటంటే వైకుంఠ ద్వార దర్శనం అయిన తర్వాత స్వామివారు దేవాలయం మూసి ఉండదు. ఈ ఒక్కరోజు మాత్రమే భక్తుల సౌకర్యార్థం భక్తులను వేయించేసి స్వామివారికి కృపకు పాత్రలయ్యే ఉద్దేశంతో స్వామివారిని దర్శించుకునే విధంగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో స్వామివారికి ఉదయం నుంచి రాత్రి దానిక స్వామివారి దేవాలయం తెరిచే ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు వచ్చి స్వామివారి ఏ వేళలైనా దర్శించుకుని వెళ్ళేటువంటి అవకాశం స్వామివారి ఇవాళ కల్పించారనమాట. ఎట్లా సేవలు కొనసాగుతున్నాయి? ప్రధానంగా భక్తుల క్యూ లైన్ కానీ, అదేవిధంగా ప్రసాద వితరణ కానీ ఏ విధంగా కొనసాగుతుంది? మీరు ఎట్లా వాలంటీర్స్ చేస్తున్నారు? నేను ఎన్ఎస్ఎస్ నుంచి దగ్గర ఒక 50 మందిని ఇక్కడ వాలంటీర్లు పెట్టాము. నిజంగా 4 గంటల నుంచి మా వర్క్ స్టార్ట్ అయింది.
అంటే వృద్ధులకు పిల్లలకు ఎలాంటి అసౌకర్యం డైరెక్ట్గా వాళ్ళకి దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే విఏఓ గారి డైరెక్షన్ ప్రకారం అంటే వృద్ధుల పిల్లలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాము. వీఐపీ లెక్క ట్రీట్మెంట్తో వాళ్ళకు వాటర్ అయినా ఏ సప్లై అయినా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్మూత్గా దర్శనం చేస్తున్నాము. నిజంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు బాలాదగనార వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే 1 కోటి దేవతలను పూజించినట్టు. అందుకని 3 కోట్ల మందిని దర్శించిన ఫలం జరుగుతుంది. ఇంకోటి దీనికి కొన్ని వందల వేల చరిత్ర ఉన్నది దీనికి. ఈ టెంపుల్కు చాలా విశేషం ఉన్నది. పవర్ఫుల్ దేవుడు, నిజంగా భక్తుల కోరికలు నెరవేర్చే దేవుడు అంటే మా బాలానగర వెంకటేశ్వర స్వామి. ఏది ఏమైనప్పుడు కానీ వరంగల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు పూర్తిగా ఏదైతే హరినామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఓం వెంకటేశాయ నమః అంటూ అన్ని నామస్మరణలతో ఆలయాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్న సందర్భం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో 990 శ్రీధర్, వరంగల్. హరినామ స్మరణ. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు